నిజాయితీ గల కట్టెలు కొట్టేవాడు. ఒకానొక గ్రామంలో రాము అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని గొప్ప నిజాయితీపరుడు. ప్రతిరోజూ అడవికి వెళ్లి ఎండు కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు రాము నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టును నరుకుతున్నాడు. పొరపాటున అతని చేతిలోని ఇనుప గొడ్డలి జారి గబగబా ప్రవహిస్తున్న నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతుగా ఉంది. రాము దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఆ గొడ్డలి. అది పోవడంతో అతను దిగులుతో నది ఒడ్డున కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. రాము బాధను చూసి వనదేవత ప్రత్యక్షమైంది. ఎందుకు నాయనా ఏడుస్తున్నావు అని అడిగింది. రాము జరిగిన విషయం చెప్పాడు. దేవత నవ్వి, నువ్వేమీ భయపడకు, నేను నీ గొడ్డలిని తెస్తాను అని నీటిలోకి మునిగింది. కొద్దిసేపటి తర్వాత దేవత ఒక మెరిసిపోయే బంగారు గొడ్డలిని బయటకు తీసి, ఇదా నీ గొడ్డలి అని అడిగింది. రాము వినయంగా, కాదు తల్లి, ఇది నాది కాదు అన్నాడు. మళ్లీ దేవత లోపలికి వెళ్లి ఈసారి వెండి గొడ్డలిని తెచ్చింది. రాము అది చూసి కూడా, కాదు మహాదేవి, ఇది కూడా నాది కాదు అని చెప్పాడు. చివరిగా దేవత రాముకు చెందిన పాత ఇనుప గొడ్డలిని బయటకు తీసింది. అది చూడగానే రాము కళ్లలో ఆనందం వెలిగింది. అవును తల్లి, ఇదే నా గొడ్డలి అని సంతోషంతో గంతులు వేశాడు. రాముకు ఉన్న పేదరికంలో కూడా అతను బంగారానికి ఆశపడకుండా నిజాయితీగా ఉన్నందుకు దేవత చాలా మెచ్చుకుంది. అతని నిజాయితీకి గుర్తింపుగా తన దగ్గర ఉన్న బంగారు, వెండి గొడ్డళ్లను కూడా రాముకే బహుమతిగా ఇచ్చింది. రాము ఆ గొడ్డళ్లతో ఇంటికి వెళ్లి సుఖంగా జీవించాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన మోరల్: మనది కాని వస్తువు కోసం మనం ఎప్పుడూ ఆశపడకూడదు.